హిందూ యువజన సంఘ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 9 గంటలకు ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో ఎన్నికల అధికారి గురజాడ శ్రీకాంత్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 2025-2028 సంవత్సరముల కాలపరిమితికి మేనేజ్మెంట్ కమిటీ మరియు కార్యనిర్వాహక కమిటీలకు నూతన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. తదుపరి జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులందరి చేత ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం నిర్వహించిన సభలో మేనేజ్మెంట్ కమిటీకి గౌరవ అధ్యక్షులు అంబికా రాజా, కార్యనిర్వాహక కమిటీకి గౌరవ అధ్యక్షులుగా జివ్వాజీ మోహన్ విఠల్, సంస్థకు ప్రత్యేక ఆహ్వానితులుగా వేణుగోపాల్ లునాని, డాక్టర్ వివి బాలకృష్ణారావును, సర్వసభ్య సమావేశం నుండి కొత్తగుండు శ్రీనివాసును మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా సభ ఏకగ్రీవంగా ఎన్నుకొని వారి ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించారు. హిందూ యువజన సంఘంనకు నూతనంగా ఎన్నికైన సభ్యులను పలువురు సంస్థా సభ్యులు, నగర ప్రముఖులు అభినందించారు. అనంతరం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన గురజాడ శ్రీకాంత్, సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావును సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇరు కమిటీలు సంఘ అభ్యున్నతికి, సాంస్కృతిక కళల విశిష్టకు కృషి చేస్తామని ప్రసంగించారు. వారిని నేను చెప్తాను. ఒక్క నిమిషం సభకి వారిని వారు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లయితే ఇక్కడికి వచ్చేస్తే కొన్ని ఫస్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు సోమనికేశ్వరరావు అధ్యక్షులు, వారు సీనియర్ సభ్యులంటే రాజశేఖర వారి హనుమంతరావు గారు, డాక్టర్ లక్కా వెంకటేశ్వర గారు, శ్రీ బంకా ప్రసాద్ గారు, శ్రీ పెదపాటి రామకృష్ణ గారు,